అంటే ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ నా సైకిల్ స్కూల్ ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ జనవరి 2025 15, 16, 17, 18, 19 5 రోజులు జరిగిందండి. 5 రోజుల్లో మనకి మళ్ళీ వాళ్ళ మామగారు 5 రోజులు మానకుండా వచ్చారు, పాటలు కూడా పాడారు. ఆవిడకి 1100 రూపాయలతో పెద్ద బైబిల్ తీసుకొచ్చానండి, గిఫ్ట్గా గెలుచుకున్నారు. వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండు ప్యాకెట్లు వేసుకొచ్చి 24 వస్తాయి. మీరు ఈ గ్రంథాన్ని చదివేయాలి. పాట పాడుతుంది అప్పుడు మాట్లాడదు. పాట పాడతాకు వస్తాను మనం వెళ్తాను. పెట్టేసుకోవచ్చుకోండి, బ్యాగ్లో పెట్టేసుకో. తర్వాత అండి రంగబాబు వాళ్ళ అమ్మాయి పేరేంటి? అర్చనదా. అర్చన ఈ 5 రోజుల్లో 2 రోజులు వచ్చింది. వచ్చినందుకు గిఫ్ట్ ఏంటంటే ఇది స్నాక్స్ బాక్స్. ఓకేనా తల్లి? వల్లిదా సారీ హారిక. హారికకి పాటలు బుక్ ఇవ్వలే. నేను ఎందుకు ఇవ్వలేదంటే చిన్నపిల్లనే ఇవ్వలా. కాదు పెద్దది అయిపోయింది, పాటలు పాడేస్తుంది కాబట్టి బుక్ ఇస్తున్నా. హారిక బుక్. హారిక కూడా సెలవులు అందరూ ఇంటి దగ్గర ఆడుకోకుండా వచ్చింది కాబట్టి ఈ పిల్లకి కూడా బాక్స్ అండి. అలాగే 5 రోజులు మానకుండా కరెక్ట్ టైంకి వచ్చి టైంకి వెళ్ళారు. ఎవరంటే లేఖన, యువరాజు. వాళ్ళిద్దరికి నేనేమనుకున్నానంటే ఎంతమంది వస్తే అంతమందికి 500 రూపీస్ ఇద్దాం అనుకున్నాను స్టూడెంట్స్. కానీ వీళ్ళిద్దరే 5 రోజులు మానకుండా వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికి ఫస్ట్ లేఖన వచ్చి మనీ గిఫ్ట్, డబ్బులు ఉన్నాయి లేఖన వచ్చి 500. ఈ నేను ఇచ్చినవి కాదని గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా సార్ ఇచ్చారని చెప్పండి, దేవుడి మాట ఇచ్చాడని చెప్పండి. అలాగే యువరాజ్ ఉన్నాయో చెక్ చేసుకుని తర్వాత ఇవ్వంటే నేను ఏమన్నా ముందే చెప్తాను. అలాగే మన లావణ్య, శ్రావ్య, సాత్విక, వర్ష నలుగురికి వీళ్ళు ఈ 6 నెలల్లో చాలా బాగా చక్కగా మానకుండా వచ్చారు కాబట్టి నలుగురికి 4 మోటు పత్తులు డ్రాయింగ్ బుక్స్ అడిగారు. నలుగురు కానీ తీసుకెళ్తారు. అలాగే క్రేయాన్స్ కూడా నలుగురికి 4 క్రేయాన్స్. నలుగురు రండి. వర్ష నీకే రా అసలా. ఇటొచ్చి పిల్ల ఫ్లవర్స్ అడిగింది. కనీసం 7 కోట్లు తిరిగాను, ఎక్కడ ఫ్లవర్స్ దొరకలేదు. అందుకని నీకు మోటి పద్దులు ఏది ఇచ్చాను. వర్షకి ఫస్ట్. వర్ష నువ్వే వేసుకోవాలన్నీ. తర్వాత అక్కడ వెళ్ళిపోయి. తర్వాత లావణ్య. తర్వాత ఇది 5 రోజులు వచ్చినందుకు కాదండి వీళ్ళకి, మామూలుగా అంత క్రితం క్లాసులు బాగా వచ్చినందుకు అవి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ప్రసాద్ ఒకటి అడిగాడు. ఏడు ప్రసాద్? ప్రసాద్ వచ్చిన తర్వాత తీసుకోమని చెప్పండి. అలాగే ఈ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్లో ఫస్ట్ అసలు మానకుండా ఫస్ట్ రోజు వచ్చింది పిల్ల పేరేంటి? లావణ్య. లావణ్యదా. లావణ్య నీకు ఇది గిఫ్ట్. ఎందుకు? అలాగే మరి నీకు ఇచ్చి మిగిలిన ముగ్గురికి అయిపోతే ఊరుకుంటారు వాళ్ళు, పీకేస్తారు కదా నిన్ను. అయితే వాళ్ళు కూడా వచ్చేవానండి. నలుగురికి 4. ఇది అయిపోయింది, ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది. సేమ్ అదేనా మీది కూడా నీకు? ఓకే, అంటే మీరు ఏమనుకోకుండా నేను రివర్స్ చేసేస్తే మీరు చేస్తుంది. నువ్వు వెళ్ళిపో. దాంట్లో ఏం దాచుకోవాలి? ఒకటే మనిషికి ఒకటే. ఓకే, ఇది కావాలి, అది కావాలి. తల్లి ఏదైనా ఒకటే. ఓకే. లేఖన మరి ఆడపిల్ల కాబట్టి యువరాజుకి ఏం తేలేదు. లేఖనకి తెచ్చి ఇది ఇప్పుడుది కాదండి, అందుకెళ్తుంది. లేఖన వచ్చి తీసుకెళ్తుంది. తల్లి నీకు బాక్స్ ఇచ్చా, నువ్వురా. మరి పీటర్ వాళ్ళ చెల్లి అసలు రాలేదు ఈ 5 రోజులు, అందుకని వాళ్ళకి లేవు. ఓకేనా? ఇది ఈ పిల్ల ఇక్కడ పాపం యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్లు అందరూ రోడ్ల మీద ఆడుకుంటుంటే పాపం మీ పిల్ల వచ్చింది. ఈ పిల్లకి ఇది. ఓకేనా? నీకు ఎందుకంటే ఆల్రెడీ బాక్స్ ఇచ్చేసా, మళ్ళీ బాక్స్ ఇస్తే బాగోదు, నేను ఇచ్చా.
దీని కాస్ట్ 50 రూపీస్. చాలా జాగ్రత్తగా వాడుకోండి. మా అమ్మగారు వచ్చి 2 పాటలు పాడతారు, తర్వాత మన కార్యక్రమం ప్రారంభించుకుంటాం.